ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందు ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. రేషన్ బియ్యం కోసం 8 కిలోమీటర్ల నడక. మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి గ్రామ గిరిజనుల కష్టాలు. కేరంగి నుంచి కొండ ఉద్దడి గ్రామం వరకు 8 కిలోమీటర్ల నడక. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం. వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థులు. కోటి సంతకాల పత్రాల బాక్సులను పార్టీ సెంట్రల్ కార్యాలయానికి తరలింపు. ద్విచక్ర వాహనాల ప్రమాదంలో మరణాలను తగ్గించడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ పద్ధతిని అమలు చేస్తున్న తిరుపతి పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు అడవి ప్రాంతంలో పులి సంచారం. 2 పిల్లలతో పులి సంచరిస్తోందని ఫారెస్ట్ అధికారులకు చెప్పిన స్థానికులు. పులి సంచారం గుర్తించేందుకు 6 ట్రేప్ కెమెరాలు అమర్చిన ఫారెస్ట్ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. టికెట్ ఉన్నా నో ఎంట్రీ. ఇండిగో తీరుపై ప్రయాణికుల ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో సిబ్బంది వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. టికెట్లు కొని క్యూ లైన్ లో నిల్చుకుంటే సమయం అయిపోయిందని గేట్ వద్దే ప్రయాణికులను నిలిపివేసిన ఇండిగో సిబ్బంది. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం. రాజ్ కుమార్ తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఓచోరి ర్యాలీలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ వ్యాఖ్యల దుమారం. లోక్సభ, రాజ్యసభలో బీజేపీ సభ్యుల ఆందోళన. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పార్లమెంట్ ఉభయ సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం. విజయనగరం బోటపల్లి జడ్పీ హైస్కూల్ సమీపంలో క్షుద్ర పూజల కలకలం. ముగ్గు వేసి బొమ్మ పెట్టి పూజ చేసిన ఆడవాళ్లు. పాయందాలలో హైస్కూల్ పిల్లలు, స్థానికులు. ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మూల మలుపులో ఉన్న ప్రమాదకరమైన డివైడర్ పైకి దూసుకెళ్లింది. బస్సులో 40 మంది ఉండగా 7కి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డివైడర్ పైన ఇంకొంచెం ముందుకు వెళ్లినా లోయలో పడి పెను ప్రమాదం సంభవించేది. ఎన్నికల ప్రచారం చేస్తూ గుండెపోటుతో మృతి. బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణాలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మురళి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్. చూశారు కదా, ఇవి ఇవాళ హెడ్లైన్స్. మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.